పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కి బీఆర్ఎస్ నేతలు కౌంటర్స్ ఇస్తున్నారు. కేసీఆర్ పాలనలోనే పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తయింది అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో 27,000 కోట్ల రూపాయల పనులు చేసినట్టుగా రుజువులు చూపించారు. ఈ 2.5 ఏళ్లలో ఒక తట్టెడు మట్టైనా తీశారా అంటూ సీఎం రేవంత్ ని ప్రశ్నించారు శ్రీనివాస్ గౌడ్. ఈ పంప్ హౌస్ కట్టింది కేసీఆర్ గారు కట్టింది కదా. ఈ పంప్ హౌస్ ఈ నార్లాపూర్ రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కదా, మీరు కట్టినరా? ఏదుల రిజర్వాయర్ కట్టింది కేసీఆర్ గారు కదా. దీనిలో ఒక తట్టెడు మండలం తీసిండ్రు మీరు. ఇది ఎవరు కట్టిండ్రు? R&R కింద కట్టినటువంటి ఇంత బ్రహ్మాండమైన ఇండ్లు ఎవరు ఇచ్చిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండు? ఒట్టెం రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో ఒక చిన్న రాయన ఉందా మీది? చిన్న మట్టి పెళ్ళన తీసిండ్రా? ఒక గంప మట్టేనా తీసిరా దీనికించి? ఇది ఎవరు కట్టింది? కేసీఆర్ కట్టింది కదా. కరివేల రిజర్వాయర్ కట్టింది ఎవరు? కేసీఆర్ కట్టింది కదా. దీనిలో కనీసం ఒక తట్టెడు మన్నాను తీసిండ్రా? ఒక గడ్డపారతో ఇట్లా గెలికినరా? సల్కేపార బట్టి కింద పైకన్నా తీసిండ్రా? ఏముంది దీనిలో? మీ చెమట, చిన్న చెమట ఉందా? ఈ పంప్ హౌస్ ఎవరు కట్టిండ్రు? ఈ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఉదండపూర్ 60% పైన అయింది. కన్నా కష్టాలు పడి మనకు ఉన్నట్టు లక్ష్మారెడ్డి గారు తిప్పల పడి కట్టింది కదా. టోటల్ పని 33,500 కోట్ల పని అయింది. పేమెంట్ అయింది 27,500 కోట్లకు పేమెంట్ అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిరంటే 5,000 కోట్లకు టోకెన్ ఇచ్చిన టోకెన్కు 5,000 కోట్లు డబ్బులు ఇచ్చిండ్రు. డబ్బులు ఇచ్చినంత మాత్రం మేము పని చేసినామంటే ఉందా? లెక్క ఉంది అది?